దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ట్యాక్సీలు సహా పలు కార్లపై పడడంతో 6 తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న 3 రెస్క్యూ సిబ్బంది రక్షించారు. మరొకరిని కాపాడేందుకు సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. పైకప్పు కూలినట్టు తమకు ఉదయం 5:30 గంటల సమయంలో సమాచారం అందినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు భీకర ఎండలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. కానీ ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు టెర్మినల్ 1 నుంచి బయలుదేరే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలిన సంఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. టెర్మినల్ 1 వద్ద ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని విమానయాన సంస్థలకు సూచించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని తెలిపారు.